అధ్యక్ష, చాలామంది రైతు భరోసా మాట్లాడమంటే మోస్ట్ ఆఫ్ ది టైం నన్నే విమర్శించడానికి వెచ్చించారు. నేను దానికి కూడా రిప్లై కూడా ఇవ్వడం లేదు, టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. అదే మరిగా అధ్యక్ష, ఈరోజు రైతు భరోసా ఏదైతే ఎన్నికల ముందు 12,500 రూపాయలు ఇస్తామని, 50,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. వీళ్ళ మీటింగ్లో కూడా ప్లేనరీ మీటింగ్ పెట్టి, రైతు ప్లేనరీ మీటింగ్ పెట్టి అక్కడ కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు. అప్పటికి PMI ప్రధానమంత్రి ఏదైతే ఇచ్చారో ఆ ప్రోగ్రాం లేదు. తర్వాత 6,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఎప్పుడూ చెప్తారు దేశ మాట తప్పం మడ తెప్పం. ఇది మాట తప్పడం కాకుండా మడవ తిప్పడం కాకుండా ఏంటో మీరే సమాధానం చెప్పాలి. ఇప్పుడు 12,500 రూపాయలు ఇస్తామని 7,500 రూపాయలకు మడమ తిప్పిన మీరు మాట్లాడే హక్కు మీకు లేదని మరొకసారి తెలియజేస్తున్న అధ్యక్ష. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అధ్యక్ష ఒక మాట అన్నారు, మాట తప్పమని చెప్పిన వ్యక్తులు 2014 వాళ్ళ మెంబర్లే చెప్పారు. ఆ రోజు రాష్ట్రం 16,500 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉంటే నేను రుణమాఫీ ఇస్తానని చెప్తే మీరు ఆ రోజు అన్నారు వీలు కాదు కాబట్టి నేను హామీ ఇవ్వనని చెప్పారు. కానీ ఆ రోజు నేను ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడానికి ఒకేసారి అధ్యక్ష 50,000 రూపాయలు రైతుకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం. చరిత్రలో ఎప్పుడో లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు 50,000 5 ఏళ్లకు ఇస్తారు టోపీ పెట్టిన ప్రభుత్వం మీ ప్రభుత్వం. నేను 50,000 ఒకేసారి ఇచ్చాను. ఇంకో పక్కన అధ్యక్ష ఏదైతే 3-4 ఇన్స్టాల్మెంట్స్ 1,50,000 రూపాయలు రైతులకు ఇస్తాను హామీ ఇచ్చాం. నేను ఒకటే అడుగుతున్నా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని, వాళ్ళకందరికి కూడా ఒక పత్రం కూడా ఇచ్చాం, గవర్నమెంట్ అష్యూరెన్స్ పత్రం అధ్యక్ష. అది మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. కానీ ఒక రైతుకు హామీ ఇచ్చిన భరోసాని ఈ రోజు మీరు ఇవ్వకుండా పోవడానికి మీకు అధికారం లేదు. 4-5 విడతల్లో ఏదైతే కమిట్ అయ్యామో దాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇవ్వకపోతే ఇప్పించే బాధ్యత మా పైన కూడా ఉంటుంది. తప్పకుండా వడ్డీతో సహా తిరిగి రైతులకు వచ్చే వరకు మేము పోరాడతామని ఈ సభా సాక్షిగా విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అవసరమైతే కోర్టుకు వెళ్తాం. కాకపోతే మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే మొత్తం వడ్డీతో సహా ఇచ్చే బాధ్యతని తీసుకుంటాను అధ్యక్ష. తమాషా కాదు. ఏదైనా మీరు ఇంకా మంచి పనులు చేయండి, నేను అభినందిస్తాను. ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష ఎన్నికల ముందు అధ్యక్ష అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. ఫస్ట్ ఏమంటారు అధ్యక్ష, ఫస్ట్ ఏమన్నారు అధ్యక్ష, 12,500 ఇస్తాము, అట్లా 50,000 రూపాయలు 4 సంవత్సరాలు ఇస్తామని చెప్పినారు. అయితే చెప్పినప్పటికీ కేంద్రం నుంచి వేరే సహాయం లేదు అని చెప్పి తనే చెప్తున్నా, అంటే తనే ఒప్పుకున్నట్లే కదా అధ్యక్ష. ఇప్పుడు ఈరోజు మనం ఏమంటున్నాము, కేంద్రము ఇవ్వబోయే డబ్బులు అని తెలియకున్నా కూడా, ఆ ప్రస్తావన లేకున్నా కూడా రైతులకు ఈ మేరకు సహాయం అందించాలని చెప్పి వాగ్దానం చేసి ఉన్నాము. అంతకంటే కూడా ఎక్కువ సహాయం 12,500 కాకుండా 13,500 రూపాయలు, అది కూడా 4 సంవత్సరాలు కాకుండా 5 సంవత్సరాలు 67,500 రూపాయలు ఇస్తున్నామని చెప్పి చెప్తూ ఉన్నాము. ప్రతిసారి అట్లే చేస్తారు అధ్యక్ష. ఈజ్ ఇట్ 222222 అని అడుగుతాము, రాంగ్ నంబర్ అని అంటారు. మళ్ళీ ఏం నంబర్ అంటే 32222 అంటారు అధ్యక్ష. ప్రతిసారి అధ్యక్ష ఇది ఇట్లా అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారు అనేది కూడా చూద్దాం అధ్యక్ష. రుణమాఫీ చాలా గొప్పగా చేసినామని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష. రుణమాఫీకి ఎంత అధ్యక్ష కేటాయించిండేది? అసలు ఎంత ఆశ్చర్యం అంటే అంత కన్విక్షన్తో ఇంకా చెప్పగలుగుతున్నారంటే కూడా నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ రోజు నేను చెప్పాలి అధ్యక్ష హ్యాట్స్ ఆఫ్ అని. ఎందుకంటే అంత కన్విక్షన్లు, అంటే లేని దాన్ని ఉన్నట్లు సృష్టించి అంత చెప్తున్నా అంటే నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. అసలు ఎట్లుంది అధ్యక్ష, అసలు చూడగలిగితే అసలు ఇప్పుడు ఏమని అసలు
చూపిద్దాం. అసలు ఎంత బాగా అధ్యక్ష బాబు వచ్చేస్తున్నాడు. అసలు బీరువా లోపలికి బంగారం వచ్చేస్తుంది. చూద్దాం అధ్యక్ష ఒకసారి. బ్యాంకు నుంచి బంగారం వచ్చేస్తుంది, ఒకసారి చూద్దాం అధ్యక్ష. వ్యవసాయం కోసం రుణాలు తీసుకున్నా కూడా మీ మగవాళ్ళు మీ బంగారం తాకట్టు పెట్టారా? బ్యాంకుల్లో పెట్టారమ్మా? ఎంతమంది పెట్టారు? చైర్మన్ పెట్టారు బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం ఉండేవాళ్ళు? ఓకే, ఏమిటమ్మా ఏమేమంటమ్మా? మొత్తం రుణాలు మాఫీ చేస్తాం. రైతులు తీసుకున్న అన్ని రుణాలు మాఫీ చేస్తాం. అదే మాదిరిగా రెండోది, మా ఆడపిల్లలు తీసుకున్న బంగారం మొదటి రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది. మొట్టమొదటి చేసే పని మీరు మీ బంగారం పైన తీసుకున్న రుణాలు మాఫీ చేసి మీ బంగారం అంతా మీకు ఇస్తాం. మొత్తం తీసుకురండి. ఒక్కడు కూడా మిగలడానికి వెళ్ళేదండి. కొంచెం గడివివ్వండి అయ్యా. ఆళ్ళకాళ్ళు ఎందుకు పట్టుకుంటావే? ఒక్క నెల రోజులు ఓపిక పట్టు. మన చంద్రబాబు వస్తున్నాడే, మన రైతుల రుణాల మాఫీ ఫైలు మీద మొట్టమొదటి సంతకం చేయబోతున్నాడు. మన కష్టాలన్నీ తీరిపోతాయి. రైతన్నలకు చంద్రబాబు హామీ, రైతు రుణాలన్నీ నెల రోజుల్లో మాఫీ. రైతు రుణాలన్నీ నెల రోజుల్లో మాఫీ కదా అధ్యక్ష. అసలు అధ్యక్ష వాళ్లకు అధ్యక్ష అసలు అధ్యక్ష ఒక్కొక్క పార్టీకి పునాది ఒకటి ఉంటుంది కదా అధ్యక్ష. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునాది ఏమధ్యక్ష? రాజశేఖర రెడ్డి గారు. దాని తర్వాత ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకోవడం పునాది అయితే వాళ్లకు ఫిలిం ఫీల్డ్ పునాది అధ్యక్ష. అసలు ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడు గారు ఎంత హ్యాపీగా చూస్తున్నారంటే అసలు నిజంగా నేను గమనిస్తున్నా అధ్యక్ష, ఎంత హ్యాపీగా చూస్తున్నారంటే అసలు అధ్యక్ష నిజంగా ఆ పార్టీకి పునాది వచ్చేసి ఫిలిం ఫీల్డ్ లేనిది సృష్టించడము, లేనిది చెప్పడము, ఇవన్నీ ఫిలిం ఫీల్డ్ వాళ్ళకు ఒక పునాది అధ్యక్ష. అయితే జరిగినది ఏమనేది కూడా చూద్దాం అధ్యక్ష. ఏమని చెప్పినారు అధ్యక్ష వాళ్ళు? ఫస్ట్ లో వాళ్ళ లెక్క ప్రకారం అయితే 1,00,000 చిల్లర కోట్లు కావాలి అధ్యక్ష 2014 రైతులందరికీ వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే. దాన్ని మన క్రాప్ లోన్స్ కు తెచ్చినారు అధ్యక్ష. అట్లయినా 80 చిల్లర వేల కోట్లు అధ్యక్ష. దాన్ని కుదిచ్చి ఒక ఆయన ఒక అడ్వైజర్ ను పెట్టుకున్నారు అధ్యక్ష. ఆ అడ్వైజర్ ను పెట్టుకొని కుదిచ్చి 24 తెచ్చినారు అధ్యక్ష. వీళ్ళు చేసిన పెద్ద డ్యామేజ్ ఉంది అధ్యక్ష. యాక్చువల్ గా ఎవరు గమనించుకోవడంలా, లేదా ఎవరు దాన్ని ఇంకా ఇది చేయడం లేదు. ఇంతకుముందు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది అధ్యక్ష. రైతుకు బ్యాంకులో తనకున్న క్రెడిబిలిటీని బట్టి, తనకు బ్యాంకు మేనేజర్లో బ్యాంకులో ఉన్న నమ్మకాన్ని బట్టి, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పరపతిని బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎంతున్నా కూడా అంతకంటే ఎక్కువ తీసుకునేవాడు. వీళ్ళు చేసిన పాపానికి ఈరోజు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పి రాష్ట్రంలో ఒక్క రైతుకు కూడా బ్యాంకులు ఇవ్వవలసిన దానికంటే ₹1 ఎక్కువ లేకుండా చేసినారు అధ్యక్ష. అది బిగ్గెస్ట్ డ్యామేజ్, వీళ్ళు చేసిన డ్యామేజ్. ఇది పోని పరిమితి అయింది. ఎంత అధ్యక్ష? వీళ్ళు చెప్పిండేది 24,000 కోట్లు కదా అధ్యక్ష. వాళ్ళు కుదిచ్చి దానికి మళ్ళీ గొప్పగా చెప్పుకుంటున్నారు ఎక్కడా చేయలేదు ₹50,000 అని చెప్పేసి. ఫస్ట్ ఏం చెప్పారు అధ్యక్ష? మొత్తం చేస్తామని. ఆ తర్వాత కుటుంబానికని, ఆ తర్వాత మళ్ళీ ఇంత పరిమితి చేసినారు దాన్ని. ఫైనల్ గా వాళ్ళు చేసినది ఎంత అధ్యక్ష? 2014-15 మొట్టమొదటి సంవత్సరం మాత్రము 7,000 చిల్లర కోట్లు ఇచ్చినారు అధ్యక్ష. ఆ తర్వాత నెక్స్ట్ 2015-16 4,300 కోట్లు కేటాయించినారు అధ్యక్ష. కేటాయింపు ఖర్చు పెట్టిండేది ఎంత అధ్యక్ష? 742 కోట్లు మాత్రమే. 2016-17 అధ్యక్ష 3,512 కోట్లు కేటాయించినారు. ఖర్చు పెట్టినది 3,512 కోట్లు అధ్యక్ష. 2017-18 3,600 3,600 ఖర్చు అధ్యక్ష. 2018-19 వస్తే 4,100 కోటి కేటాయిస్తే 356 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి మొత్తం టోటల్ గా ఓన్లీ 15 అంటే వాళ్ళ కేటాయింపు కూడా 24 లేదు. అంటే వాళ్ళకి ఉద్దేశం ఉంది అధ్యక్ష, ఇవ్వాలనే ఉద్దేశం ఉన్నట్ల 16,512 కోట్లు కేటాయించి కేవలము 15,279 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి దాదాపు ఇంచుమించు 9,000 కోట్లు పెండింగ్ పెట్టిన డబ్బులు కట్టకుండా 3 నెలల ముందర పవర్ కార్పొరేషన్ నుంచి, డిస్కాంల నుంచి, సివిల్ సప్లై నుంచి అప్పులు చేసి
రైతులకు మళ్ళీ అదనంగా అధ్యక్ష డ్యామేజ్ 0 వడ్డీ పథకం రద్దు. అప్పుడు ఎందుకు రద్దు అని అడిగితే ఇది ఇస్తుండ కదా కడుతుండ కదా మొత్తం అని చెప్తారు. అది ఇవ్వకుండా ఇది కట్టకుండా లాస్ట్కి ఏం చేసినారు అధ్యక్ష, అన్నదాత సుఖీభవ అని చెప్పి మళ్ళా కొత్త స్కీమ్. ఆ కొత్త స్కీమ్కి ఎక్కడి నుంచి తెచ్చినారు అధ్యక్ష? మళ్ళా అప్పుడు మాత్రం లేదా అధ్యక్ష పిఎం కిసాన్, ఆ రోజు పిఎం కిసాన్ లేదా, ఆ రోజు పిఎం కిసాన్ బేస్ చేసుకుని అన్నదాత సుఖీభావ. ఆ డబ్బులు కూడా లేకుండా ఉంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద అప్పు చేసి, పవర్ డిస్కామ్స్ మీద అప్పు చేసి, ఆ 2 సంస్థలను కుప్పగూల్చి ఆ డబ్బులు తెచ్చి పసుపు కుంకుమ అన్నారు. వాస్తవానికి ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు రఘురామరెడ్డి గారు యాక్చువల్గా ఈ పత్రం ఏమిటికి పనికి వస్తుందని అన్నారు కదా అధ్యక్ష. మా పక్క పల్లెల్లో చెప్తారు పసుపు కుంకుమ కట్టి పెట్టుకునే కదా అధ్యక్ష. నాకు తెలిసి అంతకు మించి దానికి ఏం పనికి వస్తుంది, ఎందుకంటే దాంట్లో ఏం వ్యాలిడిటీ ఏముంది అధ్యక్ష. పైగా కొత్తగా ఏమంటే మళ్ళీ రుబాబు. ఏమని రుబాబు, మీరు గవర్నమెంట్ కంటిన్యూస్ కదా, కంటిన్యూస్ గవర్నమెంట్ మీరు కంటిన్యూ చేయాలి కదా అంటే కరెక్టే, గవర్నమెంట్ కంటిన్యూస్.